గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాదర వెంకటేశ్వరరావు, డిస్ట్రిక్ట్ జిఎస్టీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం ఆర్సీజెడ్సీలు లైన్ పోర్టల్లో తమ రీజియన్ అండ్ జోన్ రిపోర్ట్స్ ఎలా చూడాలనే విషయం మీద అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ నెల 19 నాడు మన ఫస్ట్ రీజియన్ ఆర్సీజెడ్సీ మీటింగ్ ఉంది. కాబట్టి మిత్రులు రిపోర్ట్స్ ఎలా చూడాలని అడుగుతున్నారు కాబట్టి అందరి కోసం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముందుగా మన రిపోర్ట్ చూడాలంటే లైన్ పోర్టల్లోకి వెళ్దాం. లైన్ పోర్టల్లోకి మన ఆర్సీజెడ్సీ వాళ్ళ యొక్క పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క పాస్వర్డ్తో వెళ్దాం. ముందుగా నేను రీజన్ చైర్పర్సన్ లైన్ రాళ్ళబండి శంకర్ ప్రసాద్ రెడ్డి గారి యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్తో నేను వెళ్తున్నాను. సో ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క యాక్సెస్ ఉంటుంది మనకు లైన్ పోర్టల్లో. కాబట్టి ఎవరి యాక్సెస్ ప్రకారం మనం వాళ్ళకు వెళ్ళాల్సి ఉంటుంది. రీజన్ చైర్మన్ యాక్సెస్ వేరే, జోన్ చైర్మన్ యాక్సెస్ వేరే. సో నేను రీజన్ చైర్పర్సన్ రాళ్ళబండి శంకర్ ప్రసాద్ రెడ్డి యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్తో లైన్ పోర్టల్ లాగిన్ అయ్యాను. శంకర్ ప్రసాద్ రెడ్డి గారి యొక్క లాగిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. ఇందులో మన రిపోర్ట్ చూడాలంటే 2 రకాలుగా చూడవచ్చు. ఫస్ట్ ఒకటి, ఇక్కడ మెంబర్షిప్ ఉన్న దగ్గర క్లిక్ చేయడం ద్వారా మీ మెంబర్షిప్, మై ఆఫీసర్ టైటిల్స్, మై రికగ్నిషన్స్. మై ఆఫీసర్ టైటిల్స్ క్లిక్ చేస్తే మీకు మీ ఆఫీసర్ టైటిల్ ఏందో తెలుస్తుంది. అంటే ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు 2026-2027 సంవత్సరానికి మీకు ఇచ్చినటువంటి ఆఫీసర్ టైటిల్ రీజన్ చైర్పర్సన్, రీజన్ 2కు సంబంధించి ఇట్లా చూడవచ్చు. లేదు అంటే మనం మై డిస్టిక్ ఎండి సిఏ ఉంది కదా, ఇందులోకి వెళ్ళినా కూడా సేమ్ మళ్ళీ అదే వస్తుంది. సో ఇక్కడ కూడా కింద స్క్రోల్ డౌన్ చేయండి, కింద రీజన్ చైర్పర్సన్ రీజన్ 2. సో వాళ్ళ యొక్క స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ కనబడుతుంది. సో ఈ 2 రకాల మన రీజన్కి సంబంధించి రిపోర్ట్ చూడడానికి కొంత వర్టికల్గా ఉన్నప్పుడు డిస్ప్లే అయ్యేటివన్నీ కొంచెం వర్టికల్గా డిస్ప్లే అవుతూ ఉంటాయి. నేను ల్యాప్టాప్లో చూస్తున్నాను కాబట్టి ఆరిజినల్గా కనబడుతుంది. నో ప్రాబ్లం, ఎలా చూసినా కూడా చూడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇందులో మీకు ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. మీ రీజన్ క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. ఇందులో ఇక్కడ డీటెయిల్స్, ఆఫీసర్స్, క్లబ్స్, ఇది మీ రీజన్ 2కు సంబంధించినటువంటి అకౌంట్. ఇందులో క్లబ్స్ మీద క్లిక్ చేస్తే మీ రీజన్లో ఎన్ని క్లబ్స్ ఉన్నాయి అనేటి మీకు కనబడుతుంది. ఒకసారి చూద్దాం. చూడండి, రీజన్ 2లో 11 క్లబ్స్ అసైన్ చేయబడి ఉన్నాయి. ఏంటి? బెజ్జంకి, గోపాలరావుపేట్, కరీంనగర్ భగత్ నగర్, కరీంనగర్ బొమ్మకల్ సేవ, కరీంనగర్ గోల్డెన్ శాతవాన, కరీంనగర్ కాళేశ్వరి, కరీంనగర్ మానేరు, కరీంనగర్ రాజరాజేశ్వరి, కోహెడ. సో ఇన్ని క్లబ్స్ ఉన్నాయి. అందులో క్లబ్ ఐడి ఉంటుంది, క్లబ్ టైప్ ఉంటుంది, స్టేటస్ అది యాక్టివ్గా ఉందా ఎలా ఉంది, అందులో ఉన్నటువంటి మెంబర్స్ లిస్ట్ కూడా కనబడుతుంది, క్లబ్ స్పెషాలిటీ ఏదన్నా ఉంటే అది. సో ఇది మనకు కనబడుతుంది. ఇందులో లైన్ క్లబ్ ఐడి ఉంది కదా, ఈ క్లబ్ ఐడి మీద క్లిక్ చేయడం ద్వారా ఆ క్లబ్కి సంబంధించిన డాటాను కూడా మనం మొత్తం చూడవచ్చు. నేను ఒక బెజ్జంకి క్లబ్కి సంబంధించిన ఐడిని క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఆ క్లబ్ యొక్క ఇంటర్ఫేస్ మనకు కనబడ్డది. అందులో ఇక్కడ మళ్ళీ మెంబర్స్ని క్లిక్ చేయడం ద్వారా ఆ క్లబ్లో ఉన్నటువంటి ప్రతి మెంబర్ యొక్క డాటాను చూడవచ్చు మనం. అంటే చూడడం వరకే పనిచేస్తుంది, మనం ఎడిట్ చేయడానికి అవకాశం లేదు. ఓన్లీ ఆ మెంబర్స్ యొక్క డాటాను చూడవచ్చు మనం. తర్వాత అందులో ఉన్న ఆఫీసర్స్ ఎవరు, ఈ సంవత్సరం అసైన్ చేసినటువంటి ఆఫీసర్స్ ఎవరు కూడా చూడవచ్చు మనం. ఇందులో బెజంకి క్లబ్లో ఈ సంవత్సరం 10 మెంబర్స్కి ఆఫీసర్స్గా అసైన్ చేయడం జరిగింది. ఇందులో ప్రెసిడెంట్ ఎవరు, సెక్రటరీ ఎవరు, ట్రెజరర్ ఎవరు, ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్, సర్వీస్ చైర్పర్సన్, మార్కెటింగ్, అడ్మినిస్ట్రేటర్, ఇవన్నీ వీళ్ళు పెట్టుకోవడం జరిగింది. వీటికి సంబంధించి కూడా చూడవచ్చు. సో డాటా ఎక్స్పోర్ట్ అంటే మనం ఈ డాటాను ఇలా క్లబ్ డాటాని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇది అందరికీ యాక్సెస్ ఉండదు.
సో మేబీ రీజన్ చైర్మన్ కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆ పర్మిషన్ లేదు మనకు. తర్వాత సర్వీస్ యాక్టివిటీస్ చూడవచ్చు. బెజ్జంకి క్లబ్, ఇది బెజ్జంకి క్లబ్ అకౌంట్. బెజ్జంకి క్లబ్ చేసినటువంటి సర్వీస్ యాక్టివిటీ కూడా చూడవచ్చు. అంటే వాళ్ళు ఈ లైన్ స్టిక్కర్లో ఏమేమి సర్వీస్ యాక్టివిటీ చేసిన సర్వీస్ యాక్టివిటీస్ అన్నీ అప్లోడ్ చేసిందో లేదా అని కూడా చూడవచ్చు. ఇగో ఈ లైన్ స్టిక్కర్లో బెజ్జంకి క్లబ్ వాళ్ళు అంటే 7 యాక్టివిటీస్ చేయడం జరిగింది. ఈ 7 యాక్టివిటీస్కి సంబంధించిన డాటాను కూడా చూడవచ్చు మనం. సో చూద్దాం. ఇప్పుడు ఇందులో వాస్తవానికి వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీ కూడా ఇక్కడ సర్వీస్ యాక్టివిటీ నెంబర్ ఉంది కదా, ఇది క్లిక్ చేయడం ద్వారా యాక్టివిటీని కూడా మనం చూడడానికి అంటే డీటెయిల్గా చూడడానికి అవకాశం ఉంటుంది. ఎడిట్ చేయడానికి కానీ డిలీట్ చేయడానికి కానీ అవకాశం ఉండదు, కేవలం చూడడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. సో రిపోర్ట్ కంప్లీట్ అయింది, రిపోర్టెడ్ ఉంది. తర్వాత ఇది ఎవరు రిపోర్ట్ చేసిందో చెన్నాడు సుధాకర్ రావు రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఇట్లా ఈ డాటాను కూడా మనం చూడడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఫోటో అప్లోడ్ చేయలేదు. సో ఇట్లా మనం సర్వీస్ యాక్టివిటీకి సంబంధించిన ఈ ఆ క్లబ్కి సంబంధించిన డాటా కూడా చూడవచ్చు. తర్వాత క్లబ్ స్టేట్మెంట్స్ చూడవచ్చు మనం. ఆ క్లబ్ స్టేట్మెంట్స్ అంటే ఆ క్లబ్కు లయన్స్ ఇంటర్నేషనల్ నుంచి మనకు ఇంటర్నేషనల్ ఫీజుగా ఎంత ఉంది, మంత్లీ వైజ్ ఉంటాయి స్టేట్మెంట్స్. ఇది ప్రజెంట్ మనం జూలై మంత్కి సంబంధించిన స్టేట్మెంట్ చూస్తున్నాం. కరెంట్ బ్యాలెన్స్ యాజ్ ఆఫ్ జూలై 16th. సో ఈ జూలై అంటే నిన్నటి వరకు ఉన్నటువంటి స్టేట్మెంట్ ఇక్కడ ఒక ఐకాన్ కనబడుతుంది కదా. సో దీన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి షీట్ డౌన్లోడ్ అవుతుంది స్టేట్మెంట్. ఇది ఆ క్లబ్ ట్రెజరర్ రవీందర్ రామన్ పేరు మీద ఉంది. సో వాళ్ళ యొక్క బ్యాలెన్స్ ఎంత ఉంది, క్లోజింగ్ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది కూడా చూడవచ్చు మనం. సో ఇట్లా వాళ్ళ స్టేట్మెంట్ అంటే చెక్ చేయవచ్చు. అట్లనే 26 ఇయర్కి సంబంధించినవి కూడా చూడవచ్చు. జూన్, మే, ఏప్రిల్ ఇట్లా ప్రతి డాటా కూడా మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్పాన్సర్డ్ క్లబ్స్ అంటే బెజ్జంకి క్లబ్ ఏమైనా క్లబ్స్ను స్పాన్సర్ చేస్తే ఆ క్లబ్స్ యొక్క డాటా కూడా వస్తుంది. బెజ్జంకి క్లబ్ 5 క్లబ్లను స్పాన్సర్ చేసింది. గన్నేరువరం, ఇల్లంతకుంట సేవా సమితి, కోహెడ. బెజ్జంకిలో ఆల్ఫా లియో క్లబ్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇందులో 2 క్లబ్లు యాక్టివ్గా ఉన్నాయి, 3 క్లబ్లు క్యాన్సిల్ అయినాయి. సో వాటికి సంబంధించిన డాటాను కూడా మనం చెక్ చేయవచ్చు. ఏవైతే యాక్టివ్లు ఉంటాయో వాటికి సంబంధించిన ఐడి మనకు బ్లూ కలర్లో ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ గన్నేరువరానికి సంబంధించినటువంటి క్లబ్ డాటాలోకి కూడా వెళ్ళచ్చు. తర్వాత మనం ఏదైనా న్యూ క్లబ్ అప్లికేషన్ పెడితే అంటే మనం బెజ్జంకి అకౌంట్ చూస్తున్నాం కాబట్టి బెజ్జంకి వాళ్ళు న్యూ క్లబ్ అప్లికేషన్ కనుక పెట్టినట్టయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇవి గతంలో పెట్టినటువంటి గన్నేరువరం, ఇల్లంతకుంట సేవా సమితి అవి అప్రూవ్డ్ అయిపోయినాయి. ఇప్పటికి ఒకవేళ కొత్తగా న్యూ క్లబ్ ఎక్స్టెన్షన్ కోసం అప్లికేషన్ పెడితే మనకి ఇక్కడ అప్రూవ్డ్ పెండింగ్ అని కనబడుతుంది. సో ఇది ఒక క్లబ్కు అంటే పర్టికులర్గా ఒక క్లబ్లో మనం చూడాల్సినటువంటి డాటా. సో మరి ఇప్పుడు రేపు ఆర్సీ జెర్సీ మీటింగ్ 19 నాడు ఉంది. 19 నాడు ఆర్సీ జెర్సీ మీటింగ్కు మరి రీజన్ చైర్మన్స్, జోన్ చైర్మన్స్ అందరూ కూడా రిపోర్ట్ పట్టుకురావాలి. మరి ఎట్లా రిపోర్ట్ ఎలా తీసుకోవడం అంటే మరొకసారి చూద్దాం. మళ్ళీ రీజన్ చైర్పర్సన్ అకౌంట్లోకి వెళ్దాం. రీజన్ చైర్పర్సన్ 2 ఇందులో వ్యూ రిపోర్ట్స్ అని చూడండి. మీకు ఇక్కడ క్లబ్స్, ఇంతమంది క్లబ్స్ క్లిక్ చేయడం ద్వారా క్లబ్స్లోకి వెళ్ళినాం మనం, అంటే ప్రతి క్లబ్ యొక్క డాటా చూడగలిగినాం మనం. అలాగే నేను ఒక క్లబ్ చూపెట్టాను, మిగతా అన్ని క్లబ్ల డాటా చూడవచ్చు. అదేవిధంగా వ్యూ రిపోర్ట్స్ ఉంది కదా, వ్యూ రిపోర్ట్స్ క్లిక్ చేయడం ద్వారా మనకు కావాల్సిన రిపోర్ట్స్ అన్నీ ఇందులోనే దొరుకుతున్నాయి. మనం ఇందులో నుంచి డాటాను చూడొచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. వ్యూ పీడిఎఫ్, డౌన్లోడ్ పీడిఎఫ్. డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ కూడా చేసుకొని మీటింగ్కు మనం పట్టుకొని రావచ్చు. ఇందులో లయన్స్ క్లబ్ ఆఫీసర్స్ రిపోర్ట్ ఫర్ కరెంట్ ఇయర్లో మీ రీజన్లో ఎందరు ఆఫీసర్స్కు వర్క్ అసైన్ చేయడం జరిగింది ప్రతి క్లబ్ నుంచి అనేది మొత్తం డాటా కనబడుతుంది. వ్యూ పీడిఎఫ్ చూస్తున్నాను నేను. డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ కూడా అవుతుంది, డౌన్లోడ్ చేసింది కూడా పట్టుకురావచ్చు. ఇప్పుడు ఇది మనకు బెజ్జంకి క్లబ్ వాళ్ళకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ డాటా కనబడుతుంది. తర్వాత జానకి రాములు ప్రెసిడెంట్ ఉన్నారు, తర్వాత వైస్ ప్రెసిడెంట్ నర్రా శ్రీనివాసరెడ్డి ఉన్నారు, సెక్రటరీ చెన్నాడి సుధాకర్ రెడ్డి ఉన్నారు, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ ప్రభాకర్ పుల్లూరి ఉన్నారు, క్లబ్ ట్రెజరర్ రవీందర్ రామన్షా ఉన్నారు. సో ఇట్లా
ప్రతి ఒక్కరి డాటా, ప్రతి క్లబ్ యొక్క క్లబ్ ఆఫీసర్ డాటా చూడొచ్చు. గోపాలరావుపేట క్లబ్కి సంబంధించి కనబడుతుంది మనకు. సో ఇట్లా ప్రతి క్లబ్కి సంబంధించిన డాటాను మీరు చెక్ చేసుకోవచ్చు. ఏది ఇందులోకి వెళ్తే లయన్స్ క్లబ్ ఆఫీసర్ రిపోర్ట్ ఫర్ కరెంట్ ఇయర్, ఇది ఒకటి. దీన్ని చూడొచ్చు. ఈ డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ కూడా అవుతుంది. తర్వాత క్లబ్ రోస్టర్, ఒక్కొక్క క్లబ్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారనేది మనం ఈ క్లబ్ రోస్టర్లో చూడొచ్చు. వ్యూ పీడిఎఫ్ చూస్తున్నాడు, మీరు డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ అయితే దాని ప్రింట్ కూడా తీసుకొని రావచ్చు. సో ఇక్కడ చూడండి, మీకు కరీంనగర్ బొమ్మకల్ క్లబ్కి సంబంధించినటువంటి అందులో మెంబర్స్ లిస్ట్ కనబడుతుంది. తర్వాత బొమ్మకల్ సేవకు సంబంధించినటువంటి లిస్టు, తర్వాత కరీంనగర్ మానేర్ క్లబ్కి సంబంధించినటువంటి టోటల్ మెంబర్స్ యొక్క డాటా కనబడుతుంది. టోటల్ మెంబర్స్ ఇక చూడండి, మెంబర్స్, క్లబ్ ప్రెసిడెంట్స్, క్లబ్ సెక్రటరీ, ఇట్లా మీ రీజన్లో ఉన్న ప్రతి క్లబ్కి సంబంధించినటువంటి ఈ డాటాను చూడొచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత క్లబ్ రోస్టర్ అయిపోయింది. నెక్స్ట్ డిసీజ్డ్ మెంబర్స్, అంటే ఈ సంవత్సరం మనకు క్లబ్ నుంచి ఈ జూన్లో లయన్స్ స్టిక్కర్ స్టార్ట్ అయింది కాబట్టి లయన్స్ స్టిక్కర్ స్టార్ట్ అయిన నుంచి అటు మన జూలైలో లయన్స్ స్టిక్కర్ స్టార్ట్ అయింది. సో జూలైలో లయన్స్ స్టిక్కర్ స్టార్ట్ అయిన కాడికి వెళ్ళి మన అండర్లో ఉన్న క్లబ్లో ఎవరైనా డిసీజ్డ్ మెంబర్స్ ఉన్నారో వాటికి సంబంధించిన డాటా మన కన్వెన్షన్లో శ్రద్ధాంజలి కార్యక్రమం ఉంటుంది కదా, దానికి కోసం చూసి ఉపయోగపడుతుంది పంపించడానికి. వ్యూ పీడిఎఫ్ చూస్తే వాళ్ళ యొక్క డాటా కనబడుతుంది, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. డిసీజ్ మెంబర్స్ ఎవరు లేరు, అంటే ప్రజెంట్ జూలైలో చూస్తున్నాం. ఒకవేళ మీరు ఇంకా నెలలు గడిచిన కొద్దీ స్టార్టింగ్ మంత్ ఎండింగ్ మంత్ పెట్టడం ద్వారా అన్ని నెలలకు సంబంధించినటువంటి రిపోర్ట్ వస్తుంది. తర్వాత డ్రాప్డ్ మెంబర్స్, మరి మీ రీజియన్లో ఏ క్లబ్లోనైనా ఎవరైనా మెంబర్స్ డ్రాప్ అయ్యారా? సో జూలై టు జూలై, మనం జూలైలో ఉన్నాం కాబట్టి జూలైకి సంబంధించిందే చూస్తున్నాం. వ్యూ పీడిఎఫ్ నేను చూస్తున్నా, డౌన్లోడ్ చేయట్లేదు. డ్రాప్డ్ మెంబర్స్ కూడా ఎవరు లేరు మనకు ప్రజెంట్ మంత్లో అయితే. తర్వాత ఫ్యామిలీ యూనిట్, అంటే మన క్లబ్లో, మన అండర్లో ఉన్న క్లబ్స్లో ఎవరైనా ఫ్యామిలీ యూనిట్గా యాడ్ చేసుకున్నారా లేదా చూడొచ్చు. లైఫ్ మెంబర్స్ ఎవరైనా ఉన్నారా చూడొచ్చు. వీటి గురించి నేను పెద్దగా డీప్గా వెళ్ళట్లేదు, ఎందుకంటే పెద్ద అవసరం లేదు అది. లయన్స్ క్లబ్ ఆఫీసర్ రిపోర్ట్ ఫర్ నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు మీ టర్మ్ అయిపోయే టైంలో మార్చి, ఏప్రిల్, మేలో మీకు నెక్స్ట్ గవర్నర్ గారు అడుగుతూ ఉంటారు, అంటే PU101 ఎంటర్ చేసినా లేదా. మరి మీ అండర్లో ఉన్న క్లబ్లో PU101 ఎంటర్ అయినాయా లేవా అని చూడడం కోసం చెక్ చేసుకోవచ్చు. ఇందులో నెక్స్ట్ క్లబ్ ఆఫీసర్స్ ఎవరు అప్లోడ్ కాలేదు, ఇప్పుడే కాదు, మార్చిలో అయితే. తర్వాత మంత్లీ మెంబర్షిప్ రిపోర్ట్, నెలవారీగా రిపోర్ట్ చూడవచ్చు. ముఖ్యంగా ఇప్పుడైతే న్యూ మెంబర్స్, ఇప్పుడు రేపు గవర్నర్ గారు అడుగుతారు మీ అండర్లో ఉన్న క్లబ్లో న్యూ మెంబర్స్ ఎందరు జాయిన్ అయ్యాలని చెప్పేసి. ఈ న్యూ మెంబర్స్ యొక్క రిపోర్ట్ చూడాలంటే ఫ్రమ్ డేట్ ఉంటుంది, టు డేట్ ఉంటుంది, మంత్ అండ్ ఇయర్ మాత్రమే ఉంటుంది, మంత్ అండ్ ఇయర్. సో మంత్ అండ్ ఇయర్ చూడండి, నేను 7 జూలై 2026 టు 26 చూస్తున్నాను. వ్యూ పీడిఎఫ్ చూస్తున్నాను. ఫస్ట్ డౌన్లోడ్ చేస్తే కూడా డౌన్లోడ్ వస్తుంది. సో ఎందరు రిపోర్ట్ అయినలు, కరీంనగర్ గోల్డెన్ శాతవాహనలో 3 మెంబర్స్ను జాయిన్ చేయడం జరిగింది, న్యూ మెంబర్స్. సో ఇట్లా న్యూ మెంబర్స్ రిపోర్ట్ తీసుకోవచ్చు. దీన్ని డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ కూడా అవుతుంది. తర్వాత లయన్స్ క్లబ్స్ లిస్టింగ్ బై రీజన్స్ అండ్ జోన్స్, ఇది పెద్దగా ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదు. సో ఈ రకంగా మన క్లబ్స్కి సంబంధించినటువంటి రీజన్లో ఉన్నటువంటి, మీ అండర్లో ఉన్న రీజన్లో ఉన్నటువంటి డాటాను రీజన్ చైర్పర్సన్ చూడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు నేను ఈ అకౌంట్ లాగౌట్ అవుతున్నాను, ఒక జోన్ చైర్మన్కి సంబంధించినటువంటి జోన్ రిపోర్ట్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఒక జోన్ చైర్మన్, మా దగ్గర ఉన్నటువంటి ఒక జోన్ చైర్మన్ యొక్క డాటా నేను చూపెడతాను. నేను మీకు ఆయనకు సంబంధించిన మెయిల్ ఐడి క్లిక్ చేయాలి, ఆయన పాస్వర్డ్ ఎట్లాగో మీ దగ్గర ఉంటుంది కాబట్టి దాని లైన్ పోర్టల్లోకి ఎంటర్ అయితే మీకు డాటా అంతా చెక్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. రేపు మీటింగ్కి వచ్చేటప్పుడు మీ రిపోర్ట్స్ కూడా తీసుకొని రావడానికి అనుకూలంగా ఉంటుంది. సో సేమ్ రీజన్ చైర్మన్కి ఏ విధంగానైతే ఉంటుందో జోన్ చైర్మన్ కూడా అదే విధంగా ఉంటుంది. నేను భీమశెట్టి భాస్కర్ రావు, రీజన్ 5, రీజన్ 2కి సంబంధించినటువంటి జోన్ చైర్మన్ యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్తో జాయిన్ కావడం జరిగింది. ఇందులో ఇంతకుముందు మై డిస్టిక్లో ఎలా వెళ్ళాలని చూపెట్టిన కదా, మెంబర్షిప్లో ఎలా వెళ్ళాలో చూపెడుతున్నాను నేను. ఇందులో మై ఆఫీసర్ టైటిల్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే ఈ లైనిస్టిక్ ఇయర్లో మీకున్నటువంటి
ఆఫీసర్ టైటిల్స్ ఏంది అనేది. సో ఇతనికి 2 టైటిల్స్ ఉన్నాయి. ఒకటో డిస్టిక్ సంబంధించిన జోన్ చైర్పర్సన్ జోన్ 2, రీజన్ 5లో జోన్ 2 డిస్టిక్ గవర్నర్ గారు ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఇది. తర్వాత వాళ్ళ క్లబ్లో క్లబ్ అడ్మినిస్ట్రేటర్గా కూడా ఉన్నారు, పెద్దపల్లి ఎలైట్ క్లబ్ సంబంధించి. సో ఇందులో జోన్ చైర్మన్ సంబంధించినటువంటి రిపోర్ట్ చూడాలి కాబట్టి నేను దాన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఆ జోన్ చైర్పర్సన్ తన జోన్లో ఉన్నటువంటి సేమ్ ఇంతకుముందు లాగానే ఇంటర్ఫేస్ ఏం కనబడుతుంది. రీజన్ 5 జోన్ 2, ఇది జోన్ 2 యొక్క అకౌంటు. ఇందులో డీటెయిల్స్, ఆఫీసర్స్, క్లబ్స్. మళ్ళీ క్లబ్స్కి వెళ్తే అతని అండర్లో ఏమేమి క్లబ్స్ ఉన్నాయి, అండర్లో ఉన్న ప్రతి క్లబ్ చూడొచ్చు. 3 క్లబ్స్ ఉన్నాయి: సెన్నర్ కాలనీ, పెద్దపల్లి లైట్, సుల్తానాబాద్. సో ఇక్కడ లైన్ యాడ్ మీద క్లిక్ చేస్తే ఆ క్లబ్కి సంబంధించిన డేటాను కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ క్లబ్కి సంబంధించిన డేటాలో ఏం చూడొచ్చు, మెంబర్షిప్ చూడొచ్చు. మెంబర్షిప్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ ఏది సెల్టనర్ కాలనీ క్లబ్ 25 మంది ఉన్నారు, 25 మందికి సంబంధించినటువంటి డేటా చూడొచ్చు. ఆఫీసర్స్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ యొక్క ఆఫీసర్స్ ఎవరు అంటే ఈ సంవత్సరం ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు, 14 మందికి అసైన్మెంట్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత డేటా ఎక్స్పోర్ట్స్కు మనకు అవకాశం ఉండదు. తర్వాత వాళ్ళ సర్వీస్ యాక్టివిటీస్ని కూడా చూడొచ్చు. సో వాళ్ళ సర్వీస్ యాక్టివిటీస్ అన్ని చేయడం జరిగిందని. సో ఇప్పటి వరకు మనకు 104 సర్వీస్ యాక్టివిటీస్ అప్లోడ్ చేయడం జరిగింది. వాళ్ళు జూలై 1 నాడే 100 టార్గెట్ పెట్టుకొని పనిచేయడం జరిగింది. తర్వాత స్టేట్మెంట్, ఆ క్లబ్ యొక్క స్టేట్మెంట్స్ ఎంత డ్యూ ఉంది ఏంటి అనేది కూడా మీరు చూడొచ్చు. డిస్ట్రిక్ట్ గవర్నరో లేకపోతే డీసీటీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. వాళ్ళే డ్యూ ఏమన్నా ఉంటే ఇక చూడొచ్చు మనం. వాళ్ళకి ఈ సంవత్సరం కరెంట్ బ్యాలెన్స్ ఎంతమంది, ఇంకా వీళ్ళు నాకు తెలిసి ఫీజు కట్టలేదు. సో ఇక్కడ మైనస్లో ఉంటే మనది బ్యాలెన్స్ ఇంటర్నేషనల్లో ఉన్నట్టు. సో వీళ్ళకి ఇంకా $1,242 కట్టాల్సి ఉంది. వీళ్ళకి ఇంకా కట్టలేదు. వీళ్ళు కడితే ఇక్కడ ఇది వెళ్ళిపోతుంది. సో వీళ్ళు ఇంక కట్టలేదు. ఇలాంటి వాళ్ళని మనం ఫాలోఅప్ చేసి ఫీజు కట్టించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత స్పాన్సర్ క్లబ్స్, వీళ్ళైనా క్లబ్ స్పాన్సర్ చేసినా కూడా చూడొచ్చు. లేదా న్యూ క్లబ్, నో డేటా అవైలబుల్, వీళ్ళేం క్లబ్ స్పాన్సర్ చేయాలి. న్యూ క్లబ్ అప్లికేషన్ కనుక పెడితే ఆ క్లబ్ అప్లికేషన్ యొక్క స్టేటస్ ఎక్కడ ఉంది, నో డేటా అవైలబుల్. వీళ్ళకు అంటే ఇక్కడ క్రియేట్ న్యూ క్లబ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయడం ద్వారా వాళ్ళకు కొత్త క్లబ్ను కూడా ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు కొత్త క్లబ్ను కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఇట్లా ఒక సెన్నర్ కాలనీ క్లబ్కి సంబంధించినటువంటి డేటాను మనం చూసాము. అట్లనే జోన్ చైర్మన్ తన అండర్లో ఉన్నటువంటి 3 జోన్లకు సంబంధించినటువంటి డేటాను ఇప్పుడు పెద్దపల్లి అయిపోయింది. సుల్తానాబాద్ డేటా చూద్దాం. సుల్తానాబాద్లో 21 మంది మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళ యొక్క స్టేట్మెంట్ చూద్దాం ఫస్ట్. అంటే ఇంతకుముందు వాళ్ళు కట్టలేదు కదా, కట్టిన వాళ్ళ డేటా ఎలా వస్తుంది చూద్దాం. ఇక్కడ చూడండి, మైనస్ ఉంది అంటే మన అమౌంట్ ఇంటర్నేషనల్లో మనం ఒకేసారి మెంబర్స్ నుంచి ఫీజు కలెక్ట్ చేసి మన ఇంటర్నేషనల్కి పేమెంట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ హాఫ్ ఫీజు కట్టగానే సెకండ్ హాఫ్కి ఇంకా $835 మన అమౌంట్ లయన్స్ ఇంటర్నేషనల్లో మన ఆ సుల్తానాబాద్ క్లబ్ పేరు మీద ఉంది. దీన్ని క్లిక్ చేస్తే సో దానికి సంబంధించినటువంటి డేటా వస్తుంది. దీన్ని ప్రింట్ కూడా చేసుకోవచ్చు మనం. సో ఇది ఎవరు, సుల్తానాబాద్లో లయన్ సతీష్ తమ్మనవేని, ఇతడు క్లబ్ ట్రెజరర్, ఇతని పేరు మీద ఈ స్టేట్మెంట్ వచ్చింది. ఇంకా వాళ్ళ అమౌంట్, వీళ్ళ అమౌంటే లయన్స్ ఇంటర్నేషనల్లో ఉంది. అంటే నెక్స్ట్ జనవరిలో కూడా వాళ్ళ అమౌంట్, వాళ్ళ మెంబర్స్ సరిపడే అమౌంట్ బ్యాలెన్స్ ఉంది. సో ఇట్లా మనం చూడవచ్చు. తర్వాత రిపోర్ట్స్, ఇప్పుడు మరి జోన్ చైర్పర్సన్ నెక్స్ట్ మీటింగ్కి వచ్చేటప్పుడు మరి ఏం రిపోర్ట్స్ పట్టుకొని రావాలి అంటే, సో ఒకసారి రిపోర్ట్స్లోకి వెళ్దాం. సో మళ్ళీ ఒకసారి నేను చూస్తున్నా జోన్ చైర్పర్సన్కి సంబంధించి. ఇక్కడ వ్యూ రిపోర్ట్స్ అని ఉందిగా, ఇంతకుముందు రీజన్ చైర్మన్కి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. వ్యూ రిపోర్ట్స్ క్లిక్ చేయడం ద్వారా సేమ్ ఇంతకుముందు రాగానే అదే డేటా వస్తుంది. క్లబ్ రోస్టర్ అంటే ఆ క్లబ్కి సంబంధించిన టోటల్ మెంబర్స్ డేటా వస్తుంది, మనం చూడొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెన్నర్ క్లబ్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, పెద్దపల్లి లైట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, తర్వాత సుల్తానాబాద్ క్లబ్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఈ డేటా మొత్తం కనబడుతుంది. సో న్యూ మెంబర్స్ ఎవరు, ఇవన్నీ డేటా మనం చూడవచ్చు. తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీని డ్రాప్డ్ మెంబర్స్ ఎవరైనా ఉన్నారా, ఎంతమంది లాగానే టోటల్ స్టార్టింగ్ మంత్ ఎండింగ్ మంత్ వేసుకుంటే మన డేటా చూడవచ్చు. సో డ్రాప్డ్ మెంబర్స్ ఎవరు లేరు ఇప్పటివరకు అయితే. అంటే లైనస్టిక్ స్టార్టింగ్లోనే ఉన్నాం కాబట్టి డ్రాప్డ్ మెంబర్స్ ఉన్నారు.
సో న్యూ మెంబర్స్ ఎవరైనా జాయిన్ చేయాలా చూద్దాం. న్యూ మెంబర్స్. సో ఇట్లా ప్రతిదాన్ని మీరు చూడొచ్చు. అంటే నేను చెప్పినవి అనే కాకుండా మనకి ఇంటర్ఫేస్లో ఉన్న ప్రతిదాన్ని చెక్ చేయొచ్చు. అందులో ఏముంది చూడడం ద్వారా మీరు ఎక్కువ అవగాహన పొందడానికి అవకాశం ఉంటుంది. న్యూ మెంబర్స్ కూడా ఎవరు రిపోర్ట్ కాలేదు. అంటే ఈ జోన్లో ఇంకా న్యూ మెంబర్స్ ఎవరు కూడా యాడ్ కాలేదు. సో ఇట్లా మనం లయన్స్ ఇంటర్నేషనల్లో జోన్ చైర్పర్సన్స్, రీజన్ చైర్పర్సన్స్ ఆర్సీజేసీ మీటింగ్కి వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క డాటాను మొత్తం చూసుకొని రావచ్చు. ఇంతకుముందు జోన్ చైర్పర్సన్స్ ఏంటి, సర్వీస్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి డాటా చూస్తారు వాళ్ళు. సో రీజన్ చైర్పర్సన్స్ అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించిన రిపోర్ట్ చెప్తూ ఉంటారు. సో రీజన్ చైర్పర్సన్స్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన రిపోర్ట్ చెప్పేటప్పుడు టోటల్ మెంబర్షిప్ ఎంత ఉంది, న్యూ మెంబర్స్ ఎంత ఉన్నారు, రాబడి మెంబర్స్ ఎవరైనా ఉన్నారా, సో ఎల్సీఎఫ్ డొనేషన్స్ ఏమున్నాయి, సో దీనికి సంబంధించినటువంటి న్యూ క్లబ్ ఎక్స్టెన్షన్స్ ఏమన్నా ఉన్నాయా, సో వీటికి సంబంధించిన డేటా చెప్పడం జరుగుతుంది. తర్వాత జోన్ చైర్పర్సన్ మాత్రం సర్వీస్ రిపోర్ట్ చెప్తూ ఉంటారు. క్లబ్ వాజ్గా సర్వీస్ రిపోర్టు, అలా ఆ జోన్లో ఉన్నటువంటి మెంబర్షిప్ ఇంక్రీజ్ ఎంత ఉంది, డ్రాప్ ఎంత ఉంది, తర్వాత సర్వీస్ యాక్టివిటీ ఏం చేసిర్రు, అన్ని గ్లోబల్ కాజెస్ కవర్ చేసినా లేదా, సో ఇట్లా డేటా చెప్పడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ఆర్సీజేసీ మీటింగ్ ఈ నెల 19th నాడు ఉంది. కాబట్టి మన రీజన్ చైర్పర్సన్, జోన్ చైర్పర్సన్స్ కోసం అని చెప్పేసి, అవగాహన కల్పించడం కోసం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తూ, మీరు రేపు మీటింగ్కి వచ్చినప్పుడు వీటికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని కూడా రావచ్చు. సో అందరికీ ధన్యవాదాలు.